హైదరాబాద్ లో 3 కార్పొరేషన్లు ఏర్పడ్డాయి తెలుసా, కొత్త కార్పొరేషన్. జిహెచ్ఎంసీ ఒకటి, మల్కాజ్గిరి ఒకటి, తర్వాత సైబరాబాద్ కార్పొరేషన్. వీటికి ఆల్రెడీ కమిషనర్లు కూడా డిసైడ్ చేసేసారు. వాళ్ళ అపాయింట్మెంట్ కూడా అయిపోయింది, కమిషనర్ల అపాయింట్మెంట్ కూడా అయిపోయింది. కనీసం ప్రజలను సంప్రదించలే, ప్రజల ఒపీనియన్ తీసుకోలే. ఇటు కార్పొరేటర్ల ఒపీనియన్ కూడా, కార్పొరేటర్స్ అందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. ఎట్లా మీరు సడన్ గా ఇంత సడన్ గా 3 డివిజన్లని 3 కార్పొరేషన్లు ఎందుకు డివైడ్ చేస్తున్నట్టు, ఎవరికి మేలు చేయాలని, అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని చాలా మంది బీజేపీ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇద్దరు కూడా, ఇరుపక్షాల కార్పొరేటర్లు కూడా దీన్ని వ్యతిరేకించారు. అయినా కూడా హుటాహుటిన ఒక జీవోని తీసుకొచ్చి లేదు మూడు డివైడ్ చేసేసాం, అయిపోయింది ఇప్పటికే. సో మూడిట్లకి కమిషనర్లు పెట్టేసినాం, వాళ్ళ నియామకాలు సంతకాలు కూడా అయిపోయినాయి. దీని ప్రధాన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా జయేష్ రంజన్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను కూర్చోబెట్టారు. ఇంత హుటాహుటిన రిటైర్డ్ అయిందా లేకపోతే రన్నింగ్ లో ఏజ్ లో ఉన్నాయి? రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ అయింటాడు ఆయన, నాకు గెస్ కరెక్ట్. ఇప్పటి ఆయన అయితే కాదు, ఆయన ఎప్పటైనా ఉండొచ్చు. అందుకే ఇదంతా తీరు రిటైర్డ్ అయ్యేసే ఉంటాడు ఖచ్చితంగా. ఆయన ఇంకా ఆయన నాకు తెలిసి ఆయన ఏజ్ 70-80 ఉంటది. ఇంకా అట్లా కొన్నది. మనం ఇవన్నీ లిస్ట్ చూపించినాం కదా ఒకసారి. వీళ్ళ పెత్తనం ఎక్కువైంది, అసలు వీళ్ళ పెత్తనం ఎక్కువైంది. రిటైర్డ్ అయిపోయి కదా, కొంతమంది జీతాలు రాక, వాళ్ళు ఇంకా వాళ్ళ వృత్తి రాక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే, వాళ్ళు రోడ్ల మీద పడి ఉద్యమాలు చేస్తుంటే, ఎవరైతే అధికారుల పక్షాన ఉన్నారో, అధికారుల మోచేతి నీళ్ళు తాగుతున్నారో కొంతమంది ఐఏఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లు, వాళ్ళకు కొన్ని పదవులు ఇచ్చేసి ఇవన్నీ హంగామాలు నడుస్తున్నాయి. చేసినట్టే ఆడిందే ఆట, పాడిందే పాట. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఇంతే భరించాల్సిందే, తప్పదు. అంటే ఈ 3 కార్పొరేషన్లు అవసరం అంటే ఏం చెప్తా, ఇప్పుడు ప్రజలకు అవసరం ఈ 3 కార్పొరేషన్. ఇప్పుడు ప్రజలను అడిగి నిర్ణయించలే అవి. మీ అధికారాల కోసం, మీకు కొన్ని టెండర్ల కోసం, మీ కొన్ని కాంట్రాక్ట్ల కోసం, మీ పనుల కోసం ఇవి ఏర్పాట్లు చేసుకున్నారు. మళ్ళీ ఎక్కడెక్కడ కబ్జాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏమేం ప్లానింగ్లు ఉన్నాయో, ఇంకా ఎన్ని ధ్వంసం చేసేవి ఉన్నాయో, ఇవన్నీ కూడా మీరు చేసే ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి కొన్ని స్థలాలు ఇవన్నీ వాళ్ళు కాపాడుకోనికనే ఇవన్నీ ఏర్పాట్లు, జీవోలు. లేకపోతే ఇవన్నీ అవసరం లేదు అసలు. ప్రజలను అడిగి ప్రజల మేలు కోసం తెచ్చిన జీవోలా ఇవన్నీ? కాదు. అలాంటప్పుడు ప్రజలను అడిగి నిర్ణయించిరా? లేదు. మీకు అవసరం లేదా ప్రజల నిర్ణయం? ప్రజలు ఎప్పుడు అవసరం అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను నిలబెట్టి, వాళ్ళకి బీఫామ్లు ఇచ్చి, వాళ్ళని నిలబెట్టి ఒక కోటరు, ఒక మందు, ఒక బీరు, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేస్తే కథం, ఓట్లు వేయించుకున్నామా, ఇంకా ఆ తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదే కథ. ఎమ్మెల్యే అయిందంటే ఇంకా ఇనడిగా ఆ తర్వాత మున్సిపల్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ మొత్తం ఇదే కథ, ఇట్లా నడుసా ఉంటది అన్నట్టు. అట్లా ఉంది పరిస్థితి.